తెలంగాణలో మళ్ళా ఎన్నికల జాతర మొదలైంది. మున్సిపల్ సంబంధించిన ఎలక్షన్ నోటిఫికేషన్ నిన్న విడుదలైంది. ఈ రోజు నుండి నామినేషన్ ప్రక్రియ గూడా కొనసాగుతా ఉంది. ఈ నెల అంటే జనవరి 30 తారీఖు వరకు నామినేషన్స్ గూడా గడువుంది. మరి వచ్చే నెల అంటే ఫిబ్రవరి 11వ తారీఖు పోలింగ్ ఉండనుంది. అదేవిధంగా 14వ తారీఖు వాటికి సంబంధించిన రిజల్ట్ రాబోతా ఉంది. 16వ తారీఖు వాటికి సంబంధించిన ప్రమాణ స్వీకారం గూడా ఉంటున్నాయి. ఇవంతా ఒకవైపైతే నోటిఫికేషన్ విడుదల కాంగానే పార్టీలంతా అయోమయం అవుతున్న పరిస్థితి కనబడతా ఉంది. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ అయితే కొంత గందరగోళానికి గురవుతున్న నేపథ్యం కనబడతా ఉంది. ఎందుకంటారా, ఇప్పటికే సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి కూడా కొంత రిజల్ట్ అయితే చూసాము. దానిలో బీఆర్ఎస్ పార్టీ అనుకున్న దానికంటే కొంతవరకైతే తక్కువ స్థానాలు వచ్చాయని కూడా చెప్పుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ ప్రతిపక్షంగా ఉన్నారు కాబట్టి మెరుగైన ఫలితాలే అన్నట్టుగా వాళ్ళు కూడా చెప్పుకునే నేపథ్యం కూడా చూసాం. కానీ ఈ ఏవైతే మున్సిపల్ సంబంధించిన ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో వీటిలో కూడా మేము గెలవాలి అనే దిశగా ప్రణాళికలు అయితే రచిస్తా ఉన్నారు బీఆర్ఎస్ నేతలు. ఇటు బీఆర్ఎస్ నేతలనే కాదు, ఇటు మూడు పార్టీలు ప్రధానంగా ఉన్న మూడు పార్టీలు కూడా గెలుపు దిశగా వెళ్ళాలి అన్నట్టుగా వాళ్ళ యొక్క ప్రణాళికతో సిద్ధమై ఉన్న నేపథ్యం కనబడతా ఉంది. అదేవిధంగా ఇటు కల్వకుంట్ల కవిత జాగృతి నుండి కూడా వాళ్ళకి సంబంధించిన కొంతమంది అభ్యర్థులను కూడా పెట్టే అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. ఈ నేపథ్యంలో అంటే ఇక్కడ త్రిముఖ పోటీ అయితే ప్రధానంగా ఉంటుందని కూడా మనం చెప్పుకోవచ్చు. అటు బీజేపీ, బీఆర్ఎస్, ఇటు కాంగ్రెస్ పార్టీ మూడు పార్టీల త్రిముఖ పోటీ అయితే బలంగా ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ అసలు సమయం కూడా చాలా తక్కువ ఇచ్చిన పరిస్థితి కనబడతా ఉంది ఎన్నికల కమిటీ. అంటే ఎన్నికలు ఇంత త్వరగా పెడతారని కూడా ఎవరు కూడా ఊహించలేదు. ఎన్నికల నోటిఫికేషన్ అంటే ఏవైతే నామినేషన్ తీసుకుంటా ఉన్నారో ఇంత తొందరగా తీసుకుంటారని కూడా ఏ పార్టీ నాయకులు అయితే అనుకోలేదు. కానీ ఎన్నికల కమిటీ అందరికీ షాక్ ఇచ్చిందనే చెప్పుకోవచ్చు. ఇంత త్వరగా మరి ఎన్నికలు నిర్వహిస్తా ఉన్న నేపథ్యం కనబడతా ఉంది. మనం జనవరిలో ఎన్నికలు ఉంటాయని కూడా మనం అనేక సార్లు చెప్పుకున్నాం. కానీ ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ ప్రక్రియ అనేది ఏదైతే ఉందో వాటిని సమయం ఇవ్వకుండా మరి మొదలుపెట్టిన పరిస్థితి కనబడతా ఉంది. ఈ రోజు నుండి నామినేషన్ సంబంధించిన ప్రక్రియ కొనసాగుతా ఉంది. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ మరి గెలుపు దిశగా వెళ్ళాలి అంటూ జిల్లాల పర్యటన కూడా పెట్టుకుందామనే ఆలోచనలో బీఆర్ఎస్ ఉంది. కానీ ఆలస్యం అయిపోయింది అనే నేపథ్యంలో ఇప్పుడు బీఆర్ఎస్ నేతలు తలపట్టుకున్న పరిస్థితి కనబడతా ఉంది. కానీ కాంగ్రెస్ కూడా ముందు నుండే వీటికి సంబంధించిన వ్యూహాలు రచించింది. ముందు నుండే ఇటు జిల్లాల పర్యటన వెళ్ళిన నేపథ్యం కనబడతా ఉంది. అటు ఖమ్మం కావచ్చు, అటు ఆదిలాబాద్ కావచ్చు, అటు వరంగల్ కావచ్చు, వెళ్ళిన సభలు పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి సభలు కూడా మనం చూసాము. అక్కడ ఉన్న ఏదైతే గ్రౌండ్ లెవెల్లో ఉన్న నాయకత్వాన్ని కూడా కొంత బూస్టింగ్ ఇచ్చిన నేపథ్యం కనబడతా ఉంది. యువతను కూడా ఈరోజు గాంధీ భవన్ కూడా అంటే యువ కాంగ్రెస్ ఏదైతే ఉంటుందో గాంధీ భవన్ కి పిలిపించి వాళ్ళతో కూడా ఈరోజు కొన్ని కార్యక్రమాలు చేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఎట్టకేలకి అధికారంలో ఉన్నాం కాబట్టి గెలవాలి అనే విధంగా ఇటు కాంగ్రెస్ అయితే సిద్ధమవుతున్న పరిస్థితి కనబడతా ఉంది. ఇక బీజేపీ కూడా నిన్న కూడా అనేక కార్యక్రమాలు అయితే మరి ఏ విధంగా గెలవాలి వాటికి సంబంధించిన కార్యనిర్వహణ సభ్యులని ఒక మెంబర్స్ అయితే ఎన్నుకోవడం అయితే జరిగింది. వాళ్ళ ప్రణాళిక ద్వారా ముందుకెళ్తున్న నేపథ్యం కనబడతా ఉంది. కానీ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం వల్ల కొంత బీఆర్ఎస్ పార్టీ మొత్తం ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన వ్యవహారం చుట్టే తిరుగుతా ఉంది. ఆ పార్టీలో నేతలు కూడా ఇటు సిట్ ముందుకు వస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. కొంత గందరగోళం అయితే బీఆర్ఎస్ పార్టీలో అయితే ఉంది. ఈ గందరగోళంలో ఈ ఎన్నికల నోటిఫికేషన్ రావడం కూడా కొంత బీఆర్ఎస్ పార్టీకి మైనస్ అనే విధంగా రాజకీయ విశ్లేషణలు అయితే చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. కొంత అయోమయ పరిస్థితిలో బీఆర్ఎస్ నేతలు ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. అధినేత మాత్రం కేసీఆర్ అయితే ఫామ్ హౌస్ కి పరిమితమైన పరిస్థితి కనబడతా ఉంది. ఫామ్ హౌస్ లో తన కార్యక్రమాలు తను చేసుకుంటూ తను వెళ్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఇక సీనియర్ నేతలు అని చెప్పుకున్న ఇటు కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, ఏవైతే సింగరేణికి సంబంధించిన వాటిపైన కుంభకోణం జరిగిందని, ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన విచారణ అని అనేక విధాలుగా ఈ ప్రణాళికలో కొంత బిజీ అయిన పరిస్థితి కనబడతా ఉంది. ఈ సమయంలోనే మరి ఎన్నికల నోటిఫికేషన్ రావడం, ఈ నోటిఫికేషన్ ని మరి బీఆర్ఎస్ పార్టీ కొంత ఛాలెంజ్ తీసుకున్న పరిస్థితి కనబడతా ఉంది. కొంత ఏదైతే ఉద్రిక్త నేపథ్యం మీద కనబడతా ఉంది. ఇక్కడ గెలవాలి అనే దిశగా బీఆర్ఎస్ పార్టీ అయితే ప్రణాళిక చేస్తా ఉంది. మాజీ మంత్రులతో కూడా ఎర్రబెల్లి ఫామ్ హౌస్ లో మాజీ సీఎం మరి కేసీఆర్ కూడా అక్కడ మాజీ మంత్రులతోని సమావేశం ఏర్పాటు చేస్తున్న నేపథ్యం అయితే కనబడతా ఉంది. అక్కడ కీలక నేతలను కూడా కలిసే అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. ఇప్పటికే ఉమ్మడి రంగారెడ్డి కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, ఇటు నల్గొండకు సంబంధించిన నేతలతోనైతే కేసీఆర్ అయితే భేటీ అయినట్టు కూడా తెలుస్తా ఉంది. అదే విధంగా వరంగల్ సంబంధించిన, ఖమ్మం సంబంధించిన నేతలతో కూడా కేసీఆర్ భేటీ అయ్యే అవకాశాలు అయితే కనబడతా ఉంది. ఖచ్చితంగా గెలుపు దిశగా వెళ్లే అవకాశాలుగా మరి బీఆర్ఎస్ పార్టీ ప్రణాళిక రచిస్తా ఉన్న నేపథ్యం అయితే కనబడతా ఉంది. కొంత ఉద్రిక్త వాతావరణం అంటే ఈ ఎన్నికలు మనం చూస్తా ఉన్నాం. మొన్నదాకా గ్రామాల్లో ఎన్నికలు చూసాము, సర్పంచ్ ఎన్నికలు చూసాము, అనేక విధాలుగా అనేక
ప్రలోభాలకి ప్రజల్ని గురి చేసిన నేపథ్యం చూసాము. మద్యం అంటూ, ఇటు డబ్బులు ఇచ్చుకుంటూ, చీరలు ఇచ్చుకుంటూ, అనేక విధాలుగా బహుమతులు ఇస్తూ, ఓటర్ల యొక్క ఆకర్షణ ఏదైతే ఓట్ బ్యాంకింగ్ కోసం అనేక విధాలుగా అనేక తంటాలు పడిన సర్పంచ్ అభ్యర్థులను కూడా చూసాం. అదేవిధంగా ఇక గెలుపు దిశగా వెళ్ళాలని మున్సిపల్ సంబంధించిన ఎవరైతే ఆశావాదులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా ఇటు గాంధీ భవన్‌కి, ఇటు బీఆర్ఎస్ భవన్‌కి, అటు బీజేపీ భవన్‌కి వెళ్తున్న పరిస్థితి కనబడుతుంది. మాకు టికెట్ ఇవ్వాలి అంటూ సమయం లేకపోవడం వల్ల ఇటు కొంత గందరగోళ నేపథ్యం అయితే 3 పార్టీలో ఉన్నప్పటికి కూడా కొంత కాంగ్రెస్ పార్టీ ముందు నుండే ఏదైతే వీటిపైన ఫోకస్ చేస్తా ఉన్న నేపథ్యం కనబడతా ఉంది. ఏదైతే జిల్లాలకు వెళ్తా ఉన్న నేపథ్యం కనబడతా ఉంది. బీజేపీ కూడా ముందు నుండే కొంత ప్రణాళిక చేసుకుంటా వస్తా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. కానీ బీఆర్ఎస్ పార్టీ మాత్రమే కొంత ఆలస్యం చేస్తా ఉన్న నేపథ్యం కనబడతా ఉంది. ఎందుకంటే వాళ్ళకున్న ఇబ్బందులు సీనియర్ నేతలు ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన ఆ విషయాలపైన అనేక అంశాలపైనే వాళ్ళు ఎప్పుడు కూడా ఫోకస్ పెట్టిన నేపథ్యం కనబడతా ఉంది. ఈ నేపథ్యంలో ఎన్నికలు రావడం, ఈ ఎన్నికలలో మరి వాళ్ళు ఏ విధంగా ఛాలెంజ్ తీసుకొని పనిచేస్తారు అనేది కూడా కొంత ఉత్కంఠ పరిస్థితి అయితే నెలకొన్న నేపథ్యం అయితే కనబడతా ఉంది. చూడాలి మరి కేసీఆర్ మరి ఫామ్ హౌస్ లో ఉండి ఎటువంటి విషయాలపైన మరి తను చర్చించబోతా ఉన్నాడు అనేది కూడా యావత్ తెలంగాణ వెయిట్ చేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. పార్టీ ద్వారా జరిగే ఎన్నికలు కాబట్టి, అంటే సర్పంచ్ ఎన్నికలు అంటేనేమో వాటికి సంబంధించిన పార్టీ గుర్తులు ఉండవు కాబట్టి, ఇండిపెండెంట్ గుర్తులు ఉంటాయి కాబట్టి, ఇవేమో పార్టీ గుర్తులు ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ కారు గెలుపు దిశగా వెళ్ళాలి అంటే కొంత వ్యూహాత్మకంగా వెళ్ళాలి అనే విధంగా ఇటు బీఆర్ఎస్ ప్లాన్ చేస్తా ఉంది. ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి ఇంకొక 3 సంవత్సరాల కాలం ఉంది కాబట్టి ఈ 3 సంవత్సరాలలో మరి అధికారంలో ఉన్న పార్టీయే మనకు ఫండ్స్ ఇస్తుంది, ఇవన్నీ చేస్తుంది కాబట్టి మరి కాంగ్రెస్ వైపు ప్రజలు ఎక్కువ మొగ్గు చూపే అవకాశాలు ఉంది. వాటన్నిటిని కూడా డిఫెండ్ చేసుకునే ప్రయత్నంలో బీఆర్ఎస్ పార్టీ ఉన్నట్టు కూడా కనబడతా ఉంది.